దివ్యంపుగా రక్షించే దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే దివారాత్రులు దేవుడే కాయును. మేము భయపడము, ఇక మేము భయపడము. నందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ కపుల్స్ మీటింగ్, కపుల్స్ రిట్రీట్, జంటల కొరకు ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన ఈ కూడికల్లో మీతో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి ప్రభు ఇచ్చిన అవకాశం కొరకు దైవజనులు అన్న జోసఫ్ బెన్నీ గారు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మీకును సేవకునికి వారి కుటుంబానికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈ మార్నింగ్ సెషన్లో దేవుని యొక్క వాక్యం కొరకు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. అప్పుడు అందరం కలిసి వాక్యం చదివినట్లు అవుతుంది. తర్వాత ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని మనం ఆరంభిస్తాం. నేను ప్రతి రెఫరెన్స్ 2 సార్లు చెప్తాను, అది నాకున్న అలవాటు. మీరు రాసుకోవచ్చు, తెరిచి కూడా చూడొచ్చు. లూకా సువార్త మొదటి అధ్యాయం నూతన నిబంధనలో 49వ పేజీ 5వ వచనం నుంచి ఇలా ఉంది. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చెను. ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. దేవుడు ఈ వచనాలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ సేవకుడు కలిగి ఉన్న బాల కొరకైన దర్శనమును బట్టి మీకు స్తోత్రములు. ఆ దర్శనమును బట్టి ఈ దినం ఏర్పాటు చేయబడిన ఈ ఒక దినపు ఈ జంటల కొరకైన రిట్రీటును మీరు ఆశీర్వదించాలని, ఈ సమయం మాకు దీవెనకరంగా చేయాలని ప్రార్థిస్తున్నాము. మీరు మాతో ఉండండి. మేము నేర్చుకోవలసిన పాఠములను మీరు మాకు నేర్పించండి. క్రీస్తు యేసు నామమందే స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నందు ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రపంచంలో దేవుని చేత ఒక 3 వ్యవస్థలు ప్రారంభించబడ్డాయి. ఈ ప్రపంచంలో దేవుని చేత ఒక 3 వ్యవస్థలు ప్రారంభించబడ్డాయి. అందులో మొట్టమొదటి వ్యవస్థ పేరు కుటుంబం. దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను ఆదికాండం 2వ అధ్యాయంలో ఆయనే ఉద్దేశించి దాన్ని కట్టాడు. అయితే ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యవస్థ కూలిపోయింది. ఆ కుటుంబం అనే వ్యవస్థ కూలడానికి బలమైన కారణం ఏంటి అంటే, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు దేవుని యొక్క మాట వినడానికి బదులుగా వారు దుష్టుని యొక్క మాట వారు విన్నారు. దేవునికి విధేయత చూపడానికి బదులుగా వారు దుష్టునికి విధేయత చూపారు. ఆ కారణం చేత దేవుని మీద తిరుగుబాటు చేసిన వారై వారి ఇద్దరి మధ్య ఎంతో పెద్ద అగాధాన్ని తెచ్చుకున్నారు. వారిద్దరి మధ్యకు వచ్చిన అగాధం
ఆ ఇంటిలో దాని ఫలితం మొదటి నరహత్య వారింట్లోనే ఆరంభమైపోయింది. అది ఆదికాండం 2, 3, 4 అధ్యాయాల్లో నేను చెప్పినటువంటి డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. అయితే కుటుంబ వ్యవస్థ కూలిపోయిందని దేవుడు కలిగి ఉన్న తన నిత్య సంకల్పాన్ని ఆయన ఆపుకోలేదు. తన ఎటర్నల్ పర్పస్ అది సంపూర్తి కావడానికి దేవుడు మరొక వ్యవస్థను ఆరంభించాడు. ఆ వ్యవస్థ పేరేంటనంటే మానవ ప్రభుత్వ వ్యవస్థ, హ్యూమన్ గవర్నమెంట్. దాన్ని ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహుతోనూ అతని కుమారులతోనూ అతని కోడండ్రతోనూ దేవుడు ఒక మానవ ప్రభుత్వ వ్యవస్థను ఆరంభించాడు. ఆ వ్యవస్థలో కొన్ని మేనిఫెస్టోస్ దేవుడే రాసిచ్చాడు. మీరు రక్తముతో ఉన్న మాంసాన్ని తినరాదు, మీరు ఒకరికొకడు హత్య చేసుకోరాదు అని దేవుడే ఆ మానవ ప్రభుత్వ వ్యవస్థకు ఆయనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చి మళ్ళీ తన వ్యవస్థను ఆరంభించాడు. ఆ వ్యవస్థ కూడా ఎంతో కాలం ఉండలేదు, అది కూడా కుప్పకూలిపోయింది. అది కుప్పకూలడానికి గల కారణం మనం ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 11వ అధ్యాయంలో ఈ భూమి మీద ఉన్న మనుషులు దేవుని కంటే గొప్పవారం అవుదామని, పేరు సంపాదించుకుందామని వారు తపన పడి మానవ ప్రభుత్వ వ్యవస్థను వారు ముక్కలు చేసుకున్నారు. దేవుని కంటే గొప్పవాడిని కావాలని నిమ్రోదు ఆశ. నిమ్రోదుతో ఉన్నవారి అందరి తపన ఏంటనంటే ఈ భూమి మీద ఒక పెద్ద టవర్ మనం నిర్మించి మనము పేరు సంపాదించుకుందాం. మనుషులు భూమి మీద బ్రతికితే పేరు సంపాదించుకోవడానికి బ్రతకూడదు, దేవునికి మంచి పేరు తేయడానికి బ్రతకాలి. కానీ ఆ రోజున ఆ మానవ ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నవారు తమకు తాము పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి వారు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ మానవ ప్రభుత్వ వ్యవస్థను కూడా వారు కూల్చేసుకున్నారు. కనుక ఎప్పటికి 2 వ్యవస్థలు కూలిపోయినాయి. ఇక దేవుడు మరో వ్యవస్థను భూమి మీద స్థాపించాడు. ఆ వ్యవస్థ పేరేంటనంటే సంఘము అని మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు తన సంఘము అనే వ్యవస్థను ఆయనే కట్టాడు, ఆయనే దానికి పునాది. సరే, ఈ సంఘం అనే వ్యవస్థ ఇది కూడా కూలిపోయి ఉండునేమో, కానీ అది కూలకుండా ఉండడానికి ఆయన పడిన ప్రయాసంతా కూడా ఆ చర్చిలో మనం చూస్తాం, సంఘం అనే వ్యవస్థలో మనం చూస్తాం. ఈ సంఘము అనే వ్యవస్థకు ఆయనే శిరస్సుగా ఉన్న కారణం చేత ఈ సంఘము అనే వ్యవస్థ కూలిపోకుండా ఉండడానికి తన రక్తమును ఇచ్చి, తన వాక్యమును ఇచ్చి, తన ఆత్మను కూడా ఇచ్చి సంఘం అనే వ్యవస్థను దేవుడే కాపాడుతూ ఉన్నాడు. ఆయనే దాన్ని కాపాడుకుంటాడు కూడా. కాబట్టి అప్పుడప్పుడు మనం ఉజ్జా లాంటి వాళ్ళం అయిపోతాం. ఏంటి ఉజ్జా ప్రయత్నం అని అంటే, నిబంధన మందసం పోతున్నది, ఆ ఎద్దు యొక్క కాలు బెనికింది, ఆ ఆవు యొక్క కాలు బెనికింది, అది కింద పడిపోబోతున్నది. వెంటనే ఉజ్జా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి అతను అక్కడికక్కడే చావడం మనం బైబిల్లో చూస్తాం. కనుక సంఘం అనే వ్యవస్థను అది పడిపోతున్నా ముక్కలవుతున్నా నీవేదో చేయడానికి కాదు, దేవుడు నీ ద్వారా ఏం జరిగితే అది జరగాలంతే. అంతేగాని నీ యొక్క సొంత ఉద్రేకమో సొంత ఆసక్తితో నువ్వు నేను ఏమీ చేయలేం. ఈ సంఘం అనే వ్యవస్థ కూలే వ్యవస్థ కాదు, ఇది ఎన్నటన్నిటికీ నిలబడవలసిన వ్యవస్థ. తన రక్తము చేత కొనుక్కున్నాడు, దానికి ఆయనే శిరస్సుగా ఉన్నాడు. అది ఎప్పటికప్పుడే శుద్ధిగా ఉండడానికి తన రక్తం ఇచ్చాడు, తన వాక్యం ఇచ్చాడు, తర్వాత తన ఆత్మను కూడా ఇచ్చాడు. ఆత్మ ద్వారా వరములను ఇస్తున్నాడు సంఘములో, ఆత్మ ద్వారా ఫలమును కూడా పుట్టిస్తున్నాడు. ఇట్లా సంఘం అనే వ్యవస్థను దేవుడు కట్టి ఉంచాడు. ఆ సంఘం అనే వ్యవస్థలోనే మనం ఇప్పుడున్నాం. సరే, నా ఇంట్రడక్షన్ వినండి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ కూలిపోయింది, మానవ ప్రభుత్వ వ్యవస్థ కూలిపోయింది, ఇప్పుడు సంఘ వ్యవస్థ భూమి మీద ఉంది. ఇప్పుడు మనమంతా ఏ ఇన్స్టిట్యూషన్లో ఉన్నామనంటే సంఘము అనే వ్యవస్థలో ఉన్నాం. కనుక సంఘములోనికి వచ్చిన మనల్ని కుటుంబాలుగా ఆయన బాగు చేస్తే మళ్ళీ కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది. కుటుంబ వ్యవస్థ బాగుపడితే మానవ ప్రభుత్వ వ్యవస్థ బాగుపడుతుంది. మానవ ప్రభుత్వ వ్యవస్థ బాగుంటే మన సంఘాలు కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ సంఘం ఆశీర్వాదకరంగా ఉంటే దీంట్లోనికి వచ్చిన కొత్త కుటుంబాలు మళ్ళీ వాళ్ళు బాగుపడతారు. ఇది డివైన్
పర్పస్ సైకిల్. దేవుని యొక్క సంకల్ప చక్రం ఇది. ఏంటి దేవుని సంకల్ప చక్రం అంటే? సంఘము ద్వారా కుటుంబం, కుటుంబము ద్వారా సమాజం, సమాజములో సంఘం, సంఘము ద్వారా కుటుంబం, కుటుంబము ద్వారా సమాజం. ఇట్లా దేవుని సంకల్ప చక్రం అది ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఈ కుటుంబం పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో అది అర్థం అవ్వడానికి ఒక మాట చెప్పి నేను చదివిన వాక్యం దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. బాగా వినండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన 22వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా కుటుంబం గురించి రాస్తాడు. కుటుంబం అంటే అన్ని కుటుంబాల గురించి రాయలేదు, క్రైస్తవ కుటుంబాన్ని గురించి రాశాడు. వింటున్నారా నా మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా 10వ వచనం వరకు కూడా ఆయన క్రైస్తవ కుటుంబాన్ని గురించి రాస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ కుటుంబాన్ని గురించి రాయక మునుపు దేని గురించో రాశాడు ఆయన. ఈ కుటుంబాన్ని గురించి రాసిన తర్వాత మరికొక దేని గురించో రాశాడు. అదేంటో ఇదేంటో చెప్తాను చూడండి. కుటుంబం అనే దాన్ని మధ్యలో ఉంచి పైన దేని గురించి రాశాడు అంటే 5వ అధ్యాయం 18వ వచనం. మీరు మద్యముతో మత్తులై ఉండకుడు కానీ, చెప్పండి, అందులో దుర్వ్యాపారము కలదు, అయితే మీరు ఏమై ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండండి. అనగా ఒక కుటుంబం అనే వ్యవస్థ దేని చేత నడిపించబడాలనంటే పరిశుద్ధాత్మ నింపుదలతో అది నడిపించబడాలి. అట్లా నడిపించబడలేదనుకోండి ఎంత ప్రమాదం ఉందంటే అడుగును చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును, చెప్పండి, ధరించుకోండి. ఈ ఫ్యామిలీ గురించి రాసిన తర్వాత అడుగున దేని గురించి రాస్తున్నాడు? దాని క్రింద మీరు ఎక్కడ ఉన్నారా? క్రిందని అపవాది. కనుక ఆత్మ స్వాధీనములో ఒక క్రైస్తవ కుటుంబం లేకపోతే ఖచ్చితంగా ఈ కుటుంబం అపవాది నోట్లోనే పడుతుంది అని మనం తెలుసుకోవాలి. అందుకే కుటుంబాన్ని గురించి అంత శ్రద్ధ, అంత గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్న కారణం చేత ఈ రోజున సంఘములోనికి వచ్చిన కుటుంబాలను దేవుడు బాగు చేసి సమాజాన్ని ఉద్ధరించడానికి దేవుడు ఆశపడుతున్నాడు అనే సత్యం ముందు మీ మనసులో పడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు వేస్ట్ అయిపోయింది, అనవసరంగా వచ్చాను అన్న బాధ లేకుండా అసలు మీ ఫ్యామిలీ విషయంలో దేవుడు ఎంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అది మీకు అర్థం కావడానికి ఈ మాటలు చెప్పాను. సరే, ఇప్పుడు నా సందేశంలోకి వెళ్తాను. చాలాసార్లు ఫ్యామిలీగా చర్చకు వచ్చాం, ప్రార్థన చేసుకోవడానికి వచ్చాం. దేనికి వచ్చినట్లు మనం ప్రార్థన చేయటమో, ఆరాధించడమో, లేక ఒక బైబిల్ స్టడీకి రావటమో, ఈ అన్నిటి వెనకాల మనకున్న మోటివేషన్ ఏంటి? దేని కొరకని, ఎందు కొరకని మనం ఇక్కడికి వస్తున్నాము? ఆరాధన కావచ్చును, ప్రార్థనా కూడికలకు కావచ్చును, లేకపోతే ఒక బైబిల్ స్టడీ కావచ్చు. మన మందిరంలోనికి ఎందుకొరకు వస్తున్నాము? మనం ఇక్కడ రావడానికి వెనకాల ఉన్న మోటివేషన్ ఏంటి అనంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఆంధ్రుల మోటివేషన్ ఏంటనంటే నేను దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం, అంతేనా? దేవుని యొద్ద నుంచి ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి నా అవసరాలు తీర్చుకోవాలి. నేను ఫ్యామిలీస్గా వచ్చిన అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, తమ్ముళ్లకు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే చాలాసార్లు మందిరానికి వచ్చాము, మనం ఎప్పుడూ మన అవసరాలు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ప్రార్థనలో మన అవసరాలు తీరాలని ప్రార్థించాం. ఆరాధనలో ఏదో ఆరాధించి కానుక వేస్తే దేవుడు మన అవసరాలు తీర్చే అందనాలు ఎక్కిస్తాడని ఇక్కడికి వచ్చాం. ఒక బైబిల్ స్టడీకి వస్తే అక్కడ కూడా వాక్యమైన ప్రార్థనలు ఉంటే దేవుడు ఏదో మన అక్కర్లు తీరుస్తాడని ఇక్కడికి వచ్చాం. నేను ఈరోజు ఫ్యామిలీస్గా ఉన్న మీకు నేను చెప్పగోరే విషయం ఏంటనంటే ఈరోజు దేవుని ప్రియులారా వినండి, సన్నిధిలోనికి వచ్చిన మీరు మీ అవసరాల గురించి ఆలోచించకండి. మీరు అట్లా వస్తే మీ మోటివేషన్ చాలా తప్పు. కాబట్టి మీ అవసరాలు తీర్చుకోవడానికి, మీరు బాగుండడానికి ఇక్కడికి మీరు వస్తే మీరు రాంగ్ మోటివేషన్తో వచ్చినట్లు లెక్క. ఈరోజు ఎందుకొరకు మనం అంత ఇక్కడికి రావాలి? ఈ రోజంతా 5 గంటల వరకు దేని కొరకు మనం ఇక్కడ గడపాలనంటే నేను ఒక మాట చెబుతున్నాను, దేవుని అవసరం తీర్చడానికి. ఇక్కడ ఉన్నారా మీరంతా?
మన అవసరాలు తీర్చుకోవడానికి రోజంతా ఇక్కడ కూర్చోకండి. ప్రతిసారి అందుకే కదా ఇక్కడికి వస్తున్నాం. మళ్ళీ ఈరోజు కూడా స్పెషల్ రిట్రీట్లో కూడా ఆ పని కొరకే రావడం ఎందుకు? కనుక మన అవసరాలు తీర్చుకోవడానికి ప్రతిసారి వచ్చాము. ఈరోజు మన అవసరాలు మర్చిపోదాం. ఈరోజు దేవుని అవసరం మనం తీర్చుదాం. ఒక ప్రశ్న, దేవునికి అవసరాలు ఉంటాయండి అని మీరు అంటారేమో. మీరు ఎక్కడ ఉన్నారా? అర్థమవుతున్నాయి నా మాటలు? దేవునికి అవసరాలు ఉంటాయా? అవును, దేవునికి అవసరాలు ఉన్నాయి. దేవుడు చాలా అవసరతలో ఉన్నాడు. ఆయన అవసరాలు ఏంటో 2-3 వచనాల్లో చూపించి మనం చదువుకున్న వాక్య దగ్గరకు మనం వస్తాం. రండి నాతో కలిసి యెషయా గ్రంథం చదువుదాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం చూడండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండట చూచి ఆశ్చర్యపడెను. వింటున్నారా ఈ మాట? దేవునికి ఎవరు కావాలట? దేవుడు ఒక అవసరంలో ఉన్నాడు. దేవుని అవసరం ఏంటనంటే సంరక్షకుడుగా ఉండేవాడు ఎవడో కావాలి, మధ్యవర్తిగా బ్రతికేవాడు ఎవడో కావాలి. ఈ భూమి మీద సంరక్షకులు లేరు, ఈ భూమి మీద మధ్యవర్తులు లేరు. ఇది నా అవసరం అంటున్నాడు దేవుడు. 2-3 పేజీలు తిప్పండి. అదే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం. నీ నామమున బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు. దేవునికి అవసరం ఏంటనంటే ప్రార్థన చేసేవారు, ప్రార్థనకి తమ్ము తాము పురుకొల్పుకునే వాళ్ళు, ఇతరులకు కూడా పురుకొల్పేవారు కనబడడం లేదట. అది అనవసరం. సంరక్షకులు కావాలి, మధ్యవర్తులు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థనలకు ఇతను పురుగొల్పే వాళ్ళు కావాలి. అది దేవుని యొక్క నీడ్, అది దేవుని యొక్క అవసరత. మీ నాతో ఉన్నారా? ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం దగ్గరకు రండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూపుతున్నాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను ఇట్లా చదువుతాను. కాకినాడ వీధుల్లో అటు ఇటు పరిగెత్తచ్చు చూచి తెలుసుకునుడి, దాని హైవే రోడ్లో విచారణ చేయండి, న్యాయము జరిగించచ్చు నమ్మకముగా ఉండ ఎత్తించుచున్న ఒకడు మీకు కనబడితే నేను కాకినాడను క్షమించుదును. ఇప్పుడు ఇది దేవుని అవసరం. దేవునికి ఎవరు కావాలట? నమ్మకముగా బ్రతకడానికి ఎత్తించే వాళ్ళు దొరికితే చాలు. నమ్మకంగా బతికే వాళ్ళు అక్కర్లా, నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నించిన వాళ్ళు దొరికితే చాలు. ఇది నా అవసరం. వింటున్నారా ఈ మాట? దేవునికి మనకే అవసరాలు ఉంటాయని మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు జీవితకాలం మన అవసరాల గురించే దేవుని సన్నిధికి వస్తాము, మన అవసరాల గురించే మనం ఆలోచిస్తాము. ఈరోజు ఆలోచన బయట పెట్టండి. ఈరోజు దేవుని యొక్క అవసరం తీర్చడానికి ఆలోచించే వాళ్ళంగా ఈరోజు మనం ఇక్కడ కూర్చుందాం. దేవుని అవసరం సంరక్షకులు కావాలి, దేవుని అవసరం మధ్యవర్తులు కావాలి, దేవుని యొక్క అవసరం ప్రార్థించే వాళ్ళు కావాలి, దేవుని యొక్క అవసరం నమ్మకంగా బ్రతకడానికి యత్నించే వాళ్ళు దొరకాలి. సరే, అవన్నీ పాత నిబంధనలో అది దేవుని అవసరాలు. సరే, మన న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్సే కదా మనం. ఇప్పుడు దేవుని అవసరం ఏంటి అది మీతో చెప్తాను. వినండి స్నేహితులారా. ఇప్పుడు దేవుని అవసరం ఏంటనంటే వినండి. దేవునికి కావాల్సింది హెరాల్డ్స్ కావాలి, క్రీస్తు ఆగమన దూతలు కావాలి. ఎవరు కావాలి? క్రీస్తు ఆగమన దూతలు కావాలి. క్రీస్తు ఆగమన దూత హెరాల్డ్స్ అంటే అర్థం ఏంటనంటే, ఇగో రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా యేసుక్రీస్తు వస్తున్నాడు హో అని చెప్పేవాళ్ళు కావాలి. వాళ్ళే హెరాల్డ్స్ అని అంటాం. కొంతమంది హెరాల్డ్ అని పేరు పెట్టుకుంటారు. హెరాల్డ్ అంటే అర్థం ఏంటనంటే క్రీస్తు ఆగమన దూత అని అర్థం. క్రీస్తు వస్తున్నాడు అని చెప్పే ఒక దూతని మనం హెరాల్డ్ అని అంటాం. కనుక ఇప్పుడు దేవుని అవసరం ఏంటనంటే యేసుక్రీస్తు ఆయన వస్తున్నాడు ప్రియులారా. ఆయన రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా వస్తున్నాడు. ఆయన తన రాజ్యాన్ని భూమి మీద ప్రారంభిస్తాడని చెప్పే ఒక హెరాల్డ్ కావాలి. మరి ఆ హెరాల్డ్ని ఎవరిస్తారు? ఆ ఆగమన దూతని ఎవరిస్తారు? అమ్మా, మీరు ఎక్కడ ఉన్నారా? ఎవరిస్తారో అది అర్థం కావాలంటే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన మొదటిసారి రావడానికి కూడా ఎవరు కావాలి? మీరు ఎక్కడ ఉన్నారా లేదా? ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఎవరు కావాలి? ఇగో ఆయన వస్తున్నాడు, ఆయన కొరకు మార్గం సరళం చేయండి, వంకర త్రోవలన్నీ తిన్నగా చేయండి, ప్రతి ఎత్తు పోడ్చండి, ప్రతి పల్లము కూడా ఎత్తు చేయండి, మీరు మారు మనసు పొందండి, ఆయన వస్తున్నాడని చెప్పడానికి అప్పుడు కూడా ఎవరు అవసరం ఉంది? ఆయనకు ఒక హెరాల్డ్ అవసరం.
అప్పుడు ఆ మొదటిసారి ఆయన రావడానికి ఒక ఆగమన దూత అవసరమైంది. ఇప్పుడు రెండవసారి రావడానికి ఒక ఆగమన దూత అవసరమైంది. మరి అప్పుడు ఆగమన దూత అవసరతలో ఆయన ఉన్నప్పుడు ఆ ఆగమన దూతను ఇచ్చిన వారు ఎవరనంటే ఏ సింగిల్ ఫ్యామిలీ, ఒక చిన్న కుటుంబం. ఒక చిన్న కుటుంబం దేవుని అవసరాన్ని తీర్చేసింది. మీకు అర్థమవుతున్నదని చెప్పిన మాట. ఏమండి, 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఆగమన దూతగా వేంచేస్తూ ఉంటే, నేను వస్తున్నానని ఆయన ముందుగా చెబితే, నేను వస్తున్నాను కనుక నాకంటే ముందుగా వెళ్ళి నా మార్గాలు సరళం చేసి నేను వస్తున్నానని ప్రకటన చేయడానికి నాకు ఒక హెరాల్డ్ కావాలన్నప్పుడు ఒక ఫ్యామిలీ ప్రియులారా వారు ఆగమన దూతను ఆయనకి అందించారు. ఇప్పుడు దేవుని అవసరం ఏంటనంటే, వినండి, మళ్ళీ చెబుతున్నాను, నా కూతురికి ఉద్యోగం లేదు, నా కొడుకే పెళ్లి కాలేదు, నాకేమి ఇల్లు కట్టుకోలేదు, నేను కారు కొనుక్కోలేదు, ఈ పాడు అవసరాలు బయట పెట్టండి. ఎంతకాలం అని ఆలోచిస్తాం? వాటికి దండం పెట్టి అవన్నీ మర్చిపోండి. ఈరోజు దేవుడు మనసు విప్పి నీతో మాట్లాడుకుంటున్న మాట ఏంటనంటే, ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి, వింటున్నారా, ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి నీ కుటుంబం కావాలి. నీ కుటుంబంలో నుంచి నా కొరకు వచ్చిన ఒక ఆగమన దూత ద్వారా సమాజాన్ని బాగు చేస్తాను, సమాజంలో నా సంఘాన్ని స్థాపిస్తాను, ఆ సంఘంలోకి వచ్చిన కుటుంబాలు బాగు చేసుకుంటాను, ఆ కుటుంబాల ద్వారా సమాజాన్ని బాగు చేస్తాను, ఆ సమాజంలో నేను సంఘాలు కడతాను, ఆ సంఘాల ద్వారా మీ కుటుంబాలు బాగు చేస్తున్నాను. కాబట్టి నాకు కావాల్సింది నీ ఫ్యామిలీ, నాకు కావాల్సింది నీ కుటుంబం. ఇది ఎవరవసరం? మీరు ఎక్కడ ఉన్నారా చెప్పండి. ఎవరవసరం? దేవుని అవసరం. ఎప్పుడైనా దేవునికి నా కుటుంబం అవసరమని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకవేళ ఆలోచిస్తే అలా ఆలోచించి ఎన్ని రోజులైపోయింది? ఆలోచన మర్చిపోయి. అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాం, కానీ ఆలోచన మర్చిపోయే బతుకుతూ ఉంటాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని అవసరము తీర్చగలిగిన ఫ్యామిలీ, దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. నా సర్మన్ అవుట్లైన్ 3 మాటలు. మొదటి మాట పేరెంట్స్, రెండవ మాట ప్రిపరేషన్, మూడవ మాట పర్సనాలిటీ. దేవుని అవసరము తీర్చగలిగిన పేరెంట్స్ వారు ఎట్లున్నారో చెబుతాను. దేవుని అవసరం వారు తీర్చడానికి ఆ ఆగమన దూతను వారు ఎట్లా ప్రిపేర్ చేశారో చెప్తాను. తరువాత వారు ప్రిపేర్ చేసిన వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఎట్లా ఉందో నేను మీతో చెప్తాను. వెరీ సింపుల్ అవుట్లైన్, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. చెప్తారా ఒకసారి? మొదటి మాట వెరీ గుడ్, రెండవ మాట ప్రిపరేషన్, మూడవ మాట పర్సనాలిటీ. సరే, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఆ పేరెంట్స్ని మనం చూస్తాం. ఏంటి పేరెంట్స్ గురించినటువంటి వివరాలు? అందులో 2-3 తలంపులైనా మీకు చెబుతాను. చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం నేను చదువుతున్నాను. చూడండి, 6వ వచనం. 6వ వచనం చూస్తున్నారా? వీరు ఇద్దరు, అమ్మ ఒకరు కాదు, భర్త కాదు, భార్య కాదు, వీళ్ళు ఇద్దరు కలిపి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వీరు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఈ ఒక్క వచనంలో ఈ పేరెంట్స్ గురించి 2 క్వాలిటీస్ మనకు కనబడతాయి. నాతో ఉన్నారా? ఇందులో ఫస్ట్ క్వాలిటీ ఏంటనంటే దేర్ పొజిషన్. వారు ఏ స్థానాన్ని వారు కలిగి ఉన్నారు. ఏంటి వారు కలిగి ఉన్న స్థానం అంటే, వారు దేవుని దృష్టిలో వారు ఎట్లయి ఉన్నారట చెప్పండి. వారు ఎట్లయి ఉన్నారట? నీతిమంతులై ఉన్నారు. నీతిమంతులై ఉన్నారు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడగాలి, అసలు నీతిమంతులు అవ్వడం అంటే ఏంటి? నీతిమంతులు అవ్వడం అంటే ఏంటి? నీతిగా బ్రతకడమా? అది క్రియల మూలంగా వచ్చే నీతి. దాని గురించి బైబిల్ ఒప్పుకోదు. మరి నీతిమంతులుగా ఉండడం అంటే ఏంటి? దేవుని దృష్టి ఎదుట నువ్వు ఎన్ని మంచి క్రియలు చేస్తే నీతిమంతురాలు కాగలుగుతావు? మీరు ఎన్ని నీతి కార్యాలు చేస్తే దేవుని ఎదుట మీరు నీతిమంతుడని మీరు అనిపించుకోగలరు? మనం ఎన్ని చేసినా కానీ మన దగ్గర లోపమే ఆయన చూస్తాడు. మన క్రియలను బట్టి నీతిమంతులం అవుదామని ప్రయత్నం చేస్తే ప్రియులారా, ఎన్ని మంచి క్రియలు చేసినా కానీ ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం పాపులుగానే కనబడతాం. ఇది ఎట్లుంటుందో చెప్తాను చూడండి. కొంతమంది మేము మంచి నీతి కార్యాలు చేస్తున్నాం కదండి, లంచం తీసుకోవట్లా, ఎవరికి అన్యాయం చేయట్లా, చర్చికి పోతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఎవరైనా అవసరాలు ఉన్నారని తెలిస్తే వారికి సహాయపడుతున్నాం, మేము నీతిమంతులం అనుకుంటారు. వినండి, మీ నీతి ఎంత గొప్పదైనా క్రీస్తుకు వేరుగా నీ క్రియలను బట్టి సంపాదించుకున్న నీతి దేవుని దృష్టికి యోగ్యమైన నీతి కాదు. ఇది ఎలా ఉంటుందంటే,
కుండ నిండా పాలు పోస్తేమి, కుండ నిండా పాలు పోసాం. ఏవండి ఈ పాలన్నీ మన నీతి క్రియలు. మనం అనుకున్నాం కుండ నిండా ఏవండి కల్తీ లేని నికరమైన ఖచ్చితమైన తెల్లని పాలు నేను వేసాను అనుకున్నాం. వేసిన తర్వాత కొద్దిసేపు చూడగానే ఆ పాలు ఇట్లా పెట్టి చూస్తే పాలన్నీ విరిగిపోయినాయి. అదేంటి ఇట్లా విరిగిపోయినాయి? నేను అన్ని ప్యూర్ మిల్కే వేశాను కదా, ఇందులో ఏ కలంకం లేని వేశాను కదా, ఈ కుండలో పోసాను కదా, మరి ఏమైపోయినాయి నా పాలన్నీ ఇరిగిపోయే కారణం ఏంటనంటే, నీకు తెలియదు ఆ కుండ లోపల ఎక్కడో చిన్న మజ్జిగ బిల్లుంది, చిన్న పెరుగు ముక్కుంది. నువ్వు పోసినటువంటి కుండ నిండా పాలే, కానీ నీ లోపల ఉన్న చిన్న ఆ పెరుగు ముక్క ఈ పాలన్నీ ఏం చేసింది అన్నట్టు చెప్పండి, మాట్లాడండి. ఏం చేసింది అన్నట్లు? విరిపేసింది. కనుక నీ నీతి కార్యాలు కుండ నిండా వేసినంత పాలు లాంటివైనా నీ లోపల ఉన్న పాప నైజం అనే ఆ పెరుగు ముక్క నీ పాలన్నీ విరిచేస్తుంది. అంతే, నీ నీతి కనబడదు ఇంకా దేవుని ఎదుట. కాబట్టి దేవుని ఎదుట నీతిమంతులు అవ్వడం అంటే వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళిద్దరూ దేవుని ఎదుట నీతిమంతులుగా వారు ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే వారు ఎట్లా నీతిమంతులు అంటే 2 మాటలు మీతో చెప్పాలి. మొదటి మాట, వారు క్షమాపణ పొందారు. రెండవ మాట, వారి పాపం యొక్క రికార్డ్ అంతా తుడిచివేయబడింది. ఫర్గివ్నెస్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. దేవుడు క్షమించాడు, వారిని క్షమించడంతో పాటు వారి పాపాన్ని మర్చిపోయాడు ఆయన. అందుచేత వారు దేవుని ఎదుట నీతిమంతులుగా వారు కనబడగలుగుతారు. వింటున్నారా ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు, భార్యాభర్తలారా వినండి, ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలని క్షమించే విషయంలో ఉత్తిగా క్షమించేవాడు మాత్రమే కాదు, క్షమించిన దాన్ని ఆయన మర్చిపోయేవాడు కూడా. అలా అని చెప్పి ఆయనకి మతిమరుపు ఉందని అనుకోకండి. నీలాంటోడు కాదు, నాలాంటోడు కాదు. ఆయనకేమీ మతిమరుపు లేదు. ఉద్దేశపూర్వకంగానే దాన్ని జ్ఞాపకానికే తెచ్చుకోడట. చూడండి ఆ మాట ఎట్లుందో, చదువుతాను ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక రాసుకోండి వచనాలు, తర్వాత మీ స్టడీకి ఉపయోగపడతాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను చెబుతారమ్మా జ్ఞాపకం చేసుకోం. వినండి, మనుషులంగా మనం క్షమిస్తాం కానీ అది మర్చిపోకుండా ఉండలేం. నేను కొంతమంది భార్యాభర్తల యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు ఈవిడ గారు ఏదో తప్పు చేశారు. ఆమె తప్పు చేసిన విషయం ఆమెకు అర్థమై, ఏమండి నన్ను క్షమించండి, సారీ అండి అంది. ఇతగాడు కొంచెం మూతి మీద మేసం ఉన్న మగాడు కదా, కొంచెం పౌరుషం ఎక్కువ అయి ఉండి క్షమాపణ కొరకు నా దగ్గరకు వచ్చింది నా భార్య అని క్షమించాను పో అన్నాడు. అంతే, అయిపోయింది. సరే, వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు. మళ్ళీ ఒక 3 నెలలు గడిచిన తర్వాత అలాంటి మిస్టేక్ మళ్ళీ ఆ సహోదరి చేసింది. అప్పుడు ఇతగాడు అన్నమాట ఏంటో తెలుసా? మళ్ళీ ఆవిడ వచ్చింది, ఏమండి తప్పు అయిపోయింది క్షమించండి అంది. అప్పుడు ఇతగాడు నోట్లోంచి వచ్చే మాట ఏంటో చెప్పనా? నీ గుణమేంటో నాకు తెలియదా? మీ అమ్మ బుద్ధి నీకు వచ్చింది, మీ నాయన బుద్ధి నీకు వచ్చింది, అందుకే 3 నెలల కింద అదే తప్పు చేసావు, ఇప్పుడు కూడా ఈ పాడు పని చేసావు, నీ బుద్ధంతా ఇంతే అంటాడు. విసుక్కుంటా, సనుక్కుంటా, నిందించుకుంటా. అంటే అతను ఇంత ముందు ఆవిడ చేసిన పాపాన్ని క్షమించాడంటారా? ఎస్, క్షమించాడు. కానీ మర్చిపోయాడంటారా? మాట్లాడరే, ఎవరిని మర్చిపోలేదు. అంటే అది పదే పదే జ్ఞాపకం చేసుకుంటారు. వినండి ప్రియులారా, ఎవడు పుణ్యం రావడమే క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే. దేవుడు ఎలాగైతే క్షమించి ఆయన మర్చిపోతాడో ఆ లక్షణాన్ని అడాప్ట్ చేసుకోవడమే క్రిస్టియన్ ఫ్యామిలీ. అప్పుడు ప్రేమలు అభివృద్ధి అవుతాయి. నేను చెప్పలేదు, బైబిల్ చెబుతున్నది ఆ మాట. మీ కొరకు చూపుతాను చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. మీరు ప్రతి వచనం తెరిచి చూడాలి, నేను చెప్పింది అట్లుందో లేదో. రాసుకుంటండి, ఒకవైపు చూడండి కూడా. చదవడం నేనే చదువుతాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు ఏమి చేయను? మిత్రభేదం చేయను. కొంతమంది వింటున్నారా, ప్రేమను వృద్ధి చేసే వాళ్ళు తప్పిదాలు దాచేస్తారు. సర్లే ఏదో అయిపోయిందని. ప్రేమను అభివృద్ధి చేసుకునే వాళ్ళు స్నేహము ప్రేమలు ముడిపడి ఉండడానికి ఏం చేస్తారంటే జరిగిన దాన్ని ఇక మాటి మాటికి ఎత్తరు, మర్చిపోతారు దాన్ని. ఈ రోజున చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉన్న మాయరోగం ఏంటంటే మన మధ్య ప్రేమల అభివృద్ధి కాకపోవడానికి క్షమించామని అంటాం, కానీ దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. టైం రాదా దీని సంగతి చూస్తాను, ఈవిడేదో నీకు శత్రువులాగా.
నాకు టైం రాని ఎత్తగాడు సంగతి చెప్తాను, అప్పుడు అలా చేశాడు ఇప్పుడు ఎలా చేశాడు, నాకు టైం రాదా, అప్పుడు నేను అడిగేనా కడిగేనా అని అనుకుంటారు అక్కలు కూడా. ఎవరూ తక్కువ కాదు, ఇసుక తక్కిడి పేడ తక్కిడి లాంటి మనుషులే మన వాళ్ళు. ఎవరి బరువైనా ఒకటే, కాకపోతే అది ఇసుక, కాకపోతే ఇది పేడ అయింది. బరువులు మాత్రం సమానంగానే ఉంటున్నాయి. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగ నీతిమంతులుగా తీర్చాడు అది మనకు అర్థమైతే ఆ గుణాన్ని మన ఫ్యామిలీలో మేనిఫెస్టేషనే క్రిస్టియన్ ఫ్యామిలీ. ఒక మాటలో చెప్పాలని అంటే ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ అట్రిబ్యూట్ షోన్ ఇన్ ద ఫ్యామిలీ. ఎవరి కుటుంబాల్లో కనబడవలసింది దేవుని యొక్క గుణలక్షణాల మేనిఫెస్టేషన్ అంతా కనబడాలి. అది క్రిస్టియన్ ఫ్యామిలీ. నాతో ఉన్నారా? ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరిలో భర్త నీతిమంతుడా భార్య నీతిమంతురాలా? కొంచెం మాట్లాడండి అమ్మా. భర్త నీతిమంతుడా భార్య నీతిమంతురాలా? వీరు ఇద్దరూ దేవుని దృష్టి ఎదురు నీతిమంతులు. ఇక్కడ కొంతమంది భర్తలు ఉంటారు, వీళ్ళు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళి వాక్యం విని బాగా ప్రార్థన చేసుకుని బాగుంటారు. ఈవిడ గారి సంగతి అంతే, మూల తోసేస్తాడు ఈ మహానుభావుడు. పోని మగాళ్ళు అట్లా ఉంటే అమ్మలక్కలు కూడా అలాంటి మాయరోగపు అమ్మలక్కలు ఉంటారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళనంటే భర్తను ప్రభు సంధికి తీసుకురావడమో ప్రార్థనలో ఉంచడమో రండి అని బ్రతిమలాడడమో చేయదు. వస్తేరా లేకపోతే మాని, నేనేమో అతి పరిశుద్ధురాలు నేను గుడికెళ్ళి కనబడిపోతానని భర్తను ఎప్పుడూ తీసుకురావడానికి ప్రయత్నం చేయదు. దొంగ ముఖం. ఏమనుకోకండి అక్కలు. కనుక భర్త సంగతి నీకు బాధ్యత లేదా? ఆయనకు నువ్వు కావలదానివి కాదా? నీ భార్యకు నువ్వు కావలవాడివి కాదా? మరి నీవు నీతిమంతుడు అయ్యావు, నువ్వు క్షమించబడ్డావు, నీ పాపాలు దేవుడు మర్చిపోయాడు, దేవునితో చక్కగా సమాధానం కలిగి ఉన్నావు. మరి నీ భార్యకు స్థితి ఉండాల్సిన అవసరం లేదా? నీ భర్తకు స్థితి ఉండాల్సిన అవసరం లేదా? ఈ రోజున ప్రియులరా, మన పేరెంట్స్గా మన పేరెంటేజ్లో భార్యాభర్తలుగా దేవుని ఎదుట ఉండవలసిన పొజిషన్లో చాలామంది లేరు. కొంతమంది భార్యలు నీతిమంతులుగా తీర్చబడ్డారు, వారి పాపాలు క్షమించబడ్డాయి, వారి పాపాలు దేవుడు మర్చిపోయాడు, మంచిదే. కానీ కొంతమంది భార్యలకు ఈ అనుభవం లేదు, కొంతమంది భర్తలకు అనుభవం లేదు. అందుకనే ఒకరు ఒకలాగా నడిస్తే మరొకరు మరోలాగా నడుస్తున్నారు. ప్రియులారా, ఇద్దరు ఒక ఈక్వల్ గ్రౌండ్లోనికి ఒక కామన్ గ్రౌండ్లోనికి రావాలి. ఎవండి, నీకు కాఫీ ఇష్టం అవ్వచ్చు, ఆయన గారికి టీ ఇష్టం అవ్వచ్చు, నీకేమో స్వీట్ ఇష్టం అవ్వచ్చు, ఎవండి ఆవిడ గారికేమో హాట్ ఇష్టం ఉండొచ్చు, నీకు మాంసం ఇష్టం ఉండొచ్చును, ఆవిడ గారికేమో చేపలు ఇష్టం అయ్యి ఉండొచ్చును. ఎవండి ఇలాంటి చిన్న చిన్న అలవాట్లో డిఫరెన్సెస్ ఉన్న ఎవండి మేజర్ విషయంలో ఒక కామన్ గ్రౌండ్లోనికి రావాలి. అది క్రిస్టియన్ ఫ్యామిలీ. ఏంటా మేజర్ ఇష్యూ అంటే దేవునిలో మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నాతో ఉన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని అవసరము తీర్చగలిగిన ఆ ఫ్యామిలీ ఒక కామన్ గ్రౌండ్లో ఉంది. అదేంటంటే వీరిద్దరు కూడా దేవుని దృష్టి ఎదుట ఎవరు నీతిమంతులు. ఇప్పుడు భర్తలను అడుగుతున్నాను, అన్నయ్యలారా, మీ సతీమణి ఆమె నీతిమంతురాలుగా తీర్చబడిందా? అక్కలను అడుగుతున్నాను, అమ్మ మీ భర్తలు నీతిమంతులుగా తీర్చబడ్డారా? వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయని దేవుడు వాటిని మర్చిపోయాడు అనే విషయం ఒకరికొకరు బోధించుకొని ఇద్దరూ కలిసి నీతిమంతులుగాని దేవుని దృష్టి ఎదుట ఉన్నారా అన్నది ఒక ప్రశ్న. మీరిద్దరూ అట్లా కానప్పుడు మీరు అవసరాలు తీర్చుకోవడానికే దేవుని ముందుకు వస్తారు, కానీ దేవుని అవసరం తీర్చగలిగిన వారుగా మీరెప్పుడు ఉండలేరు అనే విషయం మీరు మొదటగా గుర్తించాలి. నీతిమంతులుగా తీర్చబడ్డ వెరీ సింపుల్. దేవుడు దాన్ని చాలా తేలిక చేసినాడు. ఎట్లా చేశాడో ఒక రెఫరెన్స్ చూపించి నేను కొంచెం ముందుకు వెళ్తాను. రోమీయులకు రాసిన పత్రిక చూస్తున్నారా? 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏముంది అక్కడ? కాబట్టి విశ్వాసమూలమున చెప్తారా? విశ్వాసమూలమున ఏమైతేమి నీతిమంతులుగా తీర్చబడ్డాం. చాలు. క్రీస్తు యేసునందలి విశ్వాసం, నీ అంతరంగంలో జరిగిన పశ్చాత్తాపం అది ఏం చేస్తున్నదనంటే నిన్ను నీతిమంతులుగా నిన్ను తయారు చేస్తున్నది. ఇటువంటి సింపుల్ గాస్పల్ నుంచి నీ భర్త పోవడం, ఇటువంటి ఒక తేలికపాటి సువార్త నుంచి నీ భార్య దూరంగా అయిపోవడం ఎంత గొప్ప నష్టమో మీరే ఆలోచించాలి. నెంబర్ 2, ఈ పేరెంట్స్ దగ్గరికి వద్దాం. మొదటగా వారు దేవుని అవసరం తీర్చగలుగునట్లుగా వారు కలిగి ఉన్న పొజిషన్ దేవుని ఎదుట నీతిమంతులు. నెంబర్ 2, రెండవ సంగతి చెప్తాను చూడండి, మళ్ళీ 6వ వచనంలోని, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను ఎట్లున్నారటమ్మా? నిరపరాధు. ఇది వారి కండిషన్. వారి పొజిషన్ రైచియస్ పీపుల్, వారి కండిషన్ బ్లేమ్లెస్ పీపుల్. ఇద్దరిలో ఒకరా? ఇద్దరు కలిసా?
అమ్మ చెప్పండి, వీళ్ళిద్దరూ కలిసి వీరు నిరపరాధులు. అంటే నిరపరాధులు అంటే ఏ పాపము లేదని కాదు అక్కడ అర్థం. నిరపరాధులు అంటే అర్థం ఎవడి వారికి ఏదైతే తెలుసో ఆ తెలిసినంత మేరకు సరిగా బ్రతకడం, మేలైనది ఏదో తెలుసు ఆ మేలు చేయడం, చెడు ఏదో వాళ్ళకి తెలుసు ఆ చెడు చేయకుండా ఉండడం. అంటే అర్థం ఏంటో తెలుసా? వారికి ఏమైతే తెలుసో ఆ మేరకు ప్రియులారా వారు మేలైంది చేయటం, చెడు చేయకుండా ఉండడం, అట్లా నిరపరాధులుగా ఉండడం. అసలు దేవుని యొక్క మనసే అది. ఏమంటే కుటుంబాలకే మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఇండివిజువల్గా కూడా మనము ఆయన ఎదుట మనుషుల ముందు కూడా నిరపరాధులమై ఉండాలి. అట్లా నిరపరాధులుగా ఉండాలని ఆయన జగత్తుకు పునాది వేయబడక పూర్వమే యేసుక్రీస్తునందు మనలను ఆయన ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నట్ట. ఆ మాట మీ కొరకు చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 6వ వచనంలో ఇలా ఉంది, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక పూర్వమే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూస్తున్నారా? మన కండిషన్ నిర్దోషులంగా ఉండాలి. మన కండిషన్లో ఎవరు మన మీద అపరాధం వేయనట్లుగా మనం బతకాలి. మీరేమనుకోకపోతా మాట చెబుతాను. సంవత్సరాల తరబడిగా వాక్యం వింటున్నా ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ పాట పాడకుండా ప్రభురాత్రి భోజనం దగ్గర రావట్లేదు మన వాళ్ళు. ఏంటా పాట చెప్పనా అమ్మ? బాగా చెప్పారు ఎవరో. ఏంటమ్మా పాట? అపరాధిని. సంవత్సరాల తరబడికి అదే పాట. ఎవడి జీవితకాలము నేను అపరాధిని, కానీ ప్రభువా నన్ను నీతిమంతురాలుగా తీర్చావు, నన్ను నీతిమంతునిగా తీర్చావు, ఇప్పుడు నా కండిషన్ నిరపరాధిగా ఉండే మెట్టు ఇచ్చావని ప్రభువులో ఆనందించడం నేటి క్రైస్తవ కుటుంబాలకు చేత కావడం లేదేమో అని అనిపిస్తున్నది. కనుక ప్రియమైన సోదరి స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. వారి పొజిషన్ రైచియస్ పీపుల్, వారి కండిషన్ బ్లేమ్లెస్ పీపుల్. 3వ సంగతి చెప్తాను వాళ్ళ గురించి. వాళ్ళ యాటిట్యూడ్ ఎలాంటి యాటిట్యూడ్, వాళ్ళు ఎటువంటి యాటిట్యూడ్తో బ్రతికారు ఆ పేరెంట్స్. దేవుని అవసరాలు తీర్చగలిగిన ఒక ఫ్యామిలీ ఎటువంటి యాటిట్యూడ్తో బ్రతకాలో నేను చూపనా మీకు. చూడండి, లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. వాళ్ళు కలిగి ఉన్న యాటిట్యూడ్ ఏంటనంటే ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్, ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుతున్నారు. అమ్మ వింటున్నారా? దేవుని అవసరము తీర్చగలిగిన పేరెంట్స్ వారు ఎట్లుంటారంటే ప్రార్థనాపరులుగా ఉంటారు. ఏమంటే ఇక్కడ ఎలిజబెత్, జకర్యాలు వారు ప్రేయర్ఫుల్ పీపుల్. అందుకనే దేవదూత వచ్చి నీ ప్రార్థన వినబడింది. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన దేవుడు విన్నట్టుగా ఉండదు. ఎందుకంటే వారి ప్రార్థన లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను మీ చర్చిలో, కొంతమంది గానుగెద్దు ప్రార్థనా వీరులు ఉంటారు. గానుగెద్దంటే అలాగ అక్కడే తిరుగుతూ ఉంటుంది కదా. కొంతమంది వారి ప్రేయర్ అంతా కూడా వాళ్ళ ఇంటి చుట్టే నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లలను దీవించు, ఈ పాడు ప్రార్థనలు చేస్తారు. మరికొంతమంది ఏమంటే గానుగెద్దు ప్రార్థనా వీరులు కొంతమంది ఉంటే, మరికొంతమంది మున్సిపాలిటీ ఎద్దు ప్రార్థనా వీరులు ఉంటారు. మున్సిపాలిటీ ఎద్దుకు ఎక్కడ చెత్త ఉంటే అక్కడ వచ్చి నిలబడద్దు అంతే, దాన్ని ఆగమని ఎవడు చెప్పక్కర్లా. రోడ్డు పక్కన చెత్త కనబడింది అక్కడ వచ్చి నిలబడద్ది. అట్లే మన దగ్గర కొంతమంది ప్రార్థనా వీరులు ఈ లోక సంబంధమైన చెత్త, ఆ చెత్త దగ్గర నిలబడతారు. ప్రభువా ఆ ఇల్లు నాకు ఇచ్చేయి, ఆ కారు నాకు ఇచ్చేయి, నా కొడుకుని దీవించే, నా కూతురికి పెళ్లి చేసే, నన్ను అందనాలు ఎక్కించేసే. ఈ రోతను చూసి, దాని వాసన చూసి ఆ రోతను తిని తృప్తి పడేటువంటి మోటు మాట వాడుతున్నాను, కటింగ్ వర్డ్, పందిలాంటి నైజం చాలా ఫ్యామిలీస్ దగ్గర నుంచి పోలా. మీ ఫ్యామిలీ ప్రేయర్లో దేని కొరకు ప్రార్థిస్తాము? ఎలాంటి ప్రార్థనా పరులు మనం? అయితే గానుగెద్దులాగా ఇంటి చుట్టూ తిరుగుతాము, లేకపోతే మున్సిపాలిటీ ఎద్దులాగా రోతన వాసన చూస్తాం ప్రార్థనలో, అది కావాలని తపన పడుతుంటాం. ఏమి ప్రార్థనా పరులమండి మనం? ప్రియులారా, ఎలిజబెత్, జకర్యా అది ప్రీస్ట్ ఫ్యామిలీ, అందుచేత ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగనే వారికి బిడ్డలు లేరు, ఒక బిడ్డనిస్తే ఏం చేద్దామనుకున్నారో కానీ ప్రియులారా వారు చక్కని ప్రార్థనా పరులు. వారి యొక్క యాటిట్యూడ్ ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్. ఇది మీరు గమనించాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పను ఆ పేరెంట్స్ గురించి, మధ్యాహ్నం చాలా చెప్పాలి మీకు. కాబట్టి పేరెంట్స్ ఎలా ఉన్నారనంటే వారి పొజిషన్ రైచియస్ పొజిషన్, వారి కండిషన్ బ్లేమ్లెస్ కండిషన్, వారి యాటిట్యూడ్
ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్, అట్లా బ్రతికారు. అందుకే వారు దేవుని అవసరాన్ని అద్భుతంగా తీర్చగలిగారు. ఇప్పుడు రెండో విషయం ఏం చెప్తానన్నాను, మీరు ఇక్కడ ఉన్నారా? ప్రిపరేషన్. అలాంటి తల్లిదండ్రులు దేవుడు వారికి ఇచ్చిన బిడ్డను ఎట్లా ప్రిపేర్ చేసినారు, ఏంటి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ నేను చూపిస్తాను చూడండి. ఆ బిడ్డను ఎట్లా ప్రిపేర్ చేశారో లూకా సువార్త అదే 1వ అధ్యాయం లాస్ట్ వెర్స్ చూడండి. ఎన్నో నెంబర్ ఉంటుంది? 80 అనుకుంటాను, సుమారుగా 80వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం లాస్ట్ వెర్స్ చూడండి. ఆ బిడ్డను ఎట్లా ప్రిపేర్ చేశారో చూడండి. శిశువు ఎదిగి, అమ్మ వింటున్నారా? శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఈ వచనములో ఆ పేరెంట్స్ ఆ పిల్లవాడిని సిద్ధపరిచిన విధానంలో 3 సంగతులు కనబడుతున్నాయి. నెంబర్ 1, శిశువు ఎదిగాట. అమ్మ వింటున్నారా? దేవుడు వారికి ఇచ్చిన బిడ్డను వాడి ఎదుగుదలకు వీరు దోహదపడ్డారు. ఏం ఎదుగుదల? వింటున్నారా నా మాట? ఏం ఎదుగుదల? మొదటి ఎదుగుదల ఫిజికల్ గ్రోత్, రెండవ ఎదుగుదల మెంటల్ గ్రోత్, మూడవ ఎదుగుదల స్పిరిచువల్ గ్రోత్. ఏవండి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆ బిడ్డను ప్రియులారా సిద్ధపరిచే పనిలో ఉన్నారు పేరెంట్స్. ఇక్కడ ఉన్న మీరంతా మీ పిల్లల ఫిజికల్ గ్రోత్కి మీరేమీ తక్కువ చేయరు. మీరు తెచ్చిన జీతాలు ఎందుకు, మీరు కష్టపడుతుంది ఎందుకు, మీరు వండింది ఎందుకు? వాడికి బాగా తినిపించి వాడు శారీరకంగా పుష్టిగా మీ కళ్ళ ముందు కనబడితే మీ కళ్ళు నిండా అట్లా మన పిల్లోడి నింపుకొని చూసి ఏమంటే పొట్ట చెక్కలయ్యేలాగా సంతోషపడి నవ్వుతా, ఆహా నా కొడుకు శారీరకంగా చాలా బాగున్నాడు. మరి వాడి మానసిక స్థితి ఏంటి? వాడు మానసిక ఉల్లాసాన్ని గురించి ఆలోచించేదేంటి? వాడి మనసు నీ ప్రజెన్స్ కోరుకుంటుంది. కొంతమంది తండ్రులకు ఏమండి కొడుకుతో గడపడానికి టైమే ఉండదు. ఊరోళ్ళందరికీ టైంలు ఇస్తారండి మగాలు, ఏమనుకోకండి మగాలు, మీ దండం పెడుతున్నాను. ఊరోళ్ళందరికీ టైం ఇస్తారండి బాగా. వాళ్ళేదో పనికి రమ్మంటే పోతారు, వీళ్ళేదో సహాయపడమంటే రమ్మంటే వెళ్తారు. రాత్రి ఎప్పుడో 10 గంటలకు వస్తారు, అప్పుడు పిల్లోడు పడుకుంటాడు. ఉదయాన్నే వాడు క్యారేజ్ కట్టుకుని వెళ్ళేసరికి మీరు ఇంకా నిద్ర లేవరు. మళ్ళీ వాడు కాన్వెంట్ వచ్చేసరికి మళ్ళీ మీరు కనబడరు కదా. వాడి మానసిక ఉల్లాసానికి ఫాదర్ నీ టచ్ నీ కొడుకు కావాలి. తల్లులారా, నీ టచ్ నీ కూతురికి కావాలి. నీ యొక్క స్పర్శ, నీ యొక్క తాకుడు నీ పిల్లలు కోరుకుంటున్నారు. అది వారికి మనోవికాసాన్ని కలిగిస్తుంది, మనోవిలాసాన్ని కలిగిస్తుంది. కానీ మానసిక అభివృద్ధికి మనం దోహదపడం. మీకు తెలుసా, ఢిల్లీలో ఒక పిల్లోడు, నేను మధ్యాహ్నం వీలైతే అవన్నీ కూడా మీకు నేను చూపడానికి ప్రయత్నం చేస్తాను. ఏమండి, ఢిల్లీలో ఒక 13 సంవత్సరాల పిల్లవాడు వాళ్ళ అమ్మా నాన్న మీద కేసు వేశాడు. వాడు కేసు వేయడానికి గల కారణం ఏంటనంటే వాడు తప్పిపోయాడని వాళ్ళు రిపోర్ట్ చేసినారు పోలీసు వాళ్ళు వెతుకుతూ ఉంటే ఆ పిల్లోడు ఎక్కడ దొరికాడనంటే ఏమండి ఈ చిన్న గుడ్డ ముక్కలు, తర్వాత పోలిథిన్ కవర్స్ వెతుకుంటారు చూడండి పిల్లలు, అవన్నీ వెతుకునే పిల్లల మధ్యలో దొరికాడు వాడిని పట్టుకొని అడిగారు, ఒరే మీ పేరెంట్స్ అంతా డబ్బున్నోళ్ళు కదా, నువ్వేంట్రా ఈ అడుక్కునే పిల్లల దగ్గర ఈ ఫుట్పాత్ మీద బతుకుతున్న వాళ్ళ మధ్య ఉన్నావనంటే వాడు అన్నాడట, మా అమ్మ నాన్నతో పాటు ఒకసారి ఇలాగే ఈ దారిలో వెళ్ళాను, ఈ పిల్లలంతా ఎంత సంతోషంగా ఉన్నారో కలిసిమెలిసి ఉన్నారో అది నాకు కనబడింది, నాకు లేనిది వీళ్ళ దగ్గర దొరికింది. అదేంటనంటే నాకు కొంతమందితో కలిసి ఉండాలని నాకు ఆశ, కొంతమందితో నేను ఆనందించాలని ఆశ. నా ఇంటిలో మా అమ్మ ఉదయాన్నే డ్యూటీ పోతుంది, మా నాన్న ఉదయాన్నే డ్యూటీ పోతాడు, మా అక్క వెళ్ళిపోతుంది, నేను తర్వాత పని మనిషి చేత ఏదో తయారు చేయబడి నేను కూడా స్కూల్కి పోతున్నాను. పోలీసులు వాడికిచ్చిన సహాయం మేరకు ఢిల్లీ కోర్టులో పోలీసుల తరపున ఒక కేసు వేశారు. ఆ పిల్లవాడు వేసిన కేసు అదేంటంటే మా అమ్మ నాన్న నాకు టైం ఇవ్వడం లేదు. తండ్రులు ఎక్కడున్నారు, తల్లులు ఎక్కడున్నారు? మీ పిల్లల యొక్క ప్రిపరేషన్లో వాడికి శారీరకంగా అభివృద్ధికి బాగా భోజనం పెడుతున్నారు, కష్టపడి మీరు డబ్బులు తెస్తున్నారు, కాదని చెప్పడం లేదు. కానీ వాడి మనోవికాసానికి మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కొరకు దోహదపడిన పనులేంటో చెప్పండి, లిస్ట్ అవుట్ చేయండి. షేరింగ్ టైంలో అన్న జోసెఫ్ అన్న అంతా చేసిన తర్వాత నా కొడుకు నా కూతురు మనోవికాసానికి నేను ఏం చేస్తున్నాను, ఏం ఇవ్వడం లేదు అనేది మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి, అర్థమవుతుంది మనకి. తర్వాత వాడు ఆధ్యాత్మిక ఎదుగుదలకు మనమేమి దోహదపడ్డాం చెప్పండి. మీరు ఇలాగ అంటారేమో, 700 గంటల్లో వాడికి ఏదో నేర్చుకోవాలంటే వాడు ఏమి నేర్చుకుంటాడు చెప్పండి?
నా మాటలు అర్థమవుతున్నాయో లేదే మీకు? ఈ రోజున ప్రియులారా, ఈ పేరెంట్స్ని మనం అభినందించాలి. ఎట్లా అభినందించాలనంటే, వారు శిశువును ఎదుగునట్లుగా చేశారు. వాడు గ్రోత్ కనబడుతుంది వాళ్ళలో, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వాడు వృద్ధి చెందినాడు, ఎదిగినాడు. నెంబర్ 2, రెండో విషయం ఏంటనంటే, చూడండి, వాడు ఏమైనాడట? ఆత్మయందు ఏమయ్యాడటమ? వాడు బలము పొందాడు. ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ పిల్లవాడు దేవుని ఆత్మ నింపుదలతో ఉన్నాడు. వినండి స్నేహితులారా, ఈ రోజున మన పిల్లలు ఎప్పుడో వారు మారుమనసు పొంది రక్షించబడి వాడికే దెబ్బలు తగిలితే, ఇబ్బందులు వస్తే అప్పుడు మారుమనసు పొంది ఆత్మ నింపుదల అనుభవానికి వస్తున్నారు. కానీ ఈరోజు నీ ఇంట్లో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే నీ కొడుకో నీ కూతురు రక్షించబడి వాళ్ళు దేవుని ఆత్మను పొందిన వారుగా ఎందుకు మారడం లేదు అంటే, ఆత్మ పొందిన అనుభవంలో నువ్వు లేవు కాబట్టి. ఆవు పొలములో మేయగా దూడ ఒడ్డును మేయినా? ఆవు పొలములో మేస్తుంది, దూడ అక్కడే మేస్తుంది. తండ్రివైన నీవు దేవుని సంధికి వెళ్ళటం, దేవుని వాక్యం వినడం, మారు మనసు పొందడం, దేవునితో పశ్చాత్తాపంతో ఉండడం, ఆత్మ నింపుదలతో జీవితాన్ని నడిపించడం, ఇవన్నీ చూస్తే నీ కొడుకు ఆ మంచి అనుభవాల్లోనికి వస్తాడు. కానీ ఈరోజు నీ కొడుకో నీ కూతురో ఆ అనుభవంలో లేరు. కారణం ఏంటి అనంటే, ప్రియులారా, తల్లిగా నీ దగ్గర అనుభవం లేదు, తండ్రిగా నీ దగ్గర అనుభవం లేదు. ఆత్మ నింపుదల గల తల్లివని, నువ్వు ఆత్మ నింపుదల గల తండ్రివని నీ పిల్లలు నిన్ను చూడలేకపోతున్నారు. ఇదే కాకినాడలో, పేర్లు అడగండి, ఒక దైవజనుడు మరో దైవజనుడు ఇంటికి వచ్చాడు. ఆ దైవజనుడికి ఒక కొడుకున్నాడు. సరే, ఆ కొడుకు కొంచెం 9th క్లాస్కి వచ్చాడని ఈ పాస్టర్ గారు కొంచెం సువార్త చెప్పడం అంటే చాలా తీవ్రత అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్తారు. మీ చర్చ కూడా వచ్చారులేండి ఆ పాస్టర్ గారు. ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్పే మనసు అయింది. బ్లెస్సింగ్ యూత్ మిషన్లో పనిచేశారు. ఎవరింటికి వెళ్ళినా సువార్త చెప్తాడు ఆయన నోరే సువార్త కొరకు తెరవబడుతుంది. సరే, ఈ 9th క్లాస్ చదువుతున్న పిల్లవాడికి సువార్త చెబుదామని ఎట్లా స్టార్ట్ చేద్దామని ఆలోచించి ఇలా ప్రారంభిస్తే వీడు నా లైన్లోకి వస్తాడని ఇట్లా మొదలుపెట్టాడట ఆయన సంభాషణ. ఒరే, మీ మమ్మీ ఉదయం లేవగానే ఏం చేస్తుందిరా అన్నాడట. అంటే ఆ పిల్లవాడు, అంకుల్, మా అమ్మ ఉదయం లేవగానే మోకరించి ప్రార్థన చేసుకుని క్వైట్ టైం చేసుకుంటుంది అంకుల్ మా మమ్మీ అని వాడు చెబితే, చూసావా, తెల్లవారగానే మీ మమ్మీ దేవుని మీద ఎలా ఆధారపడుతుందో, దేవుడు సహాయం చేయవాడురా, దేవుడు మాట్లాడే దేవుడురా అని వాక్యం చెబుదామని ఆయన మీ మమ్మీ లేవగానే ఏం చేస్తుందిరా అని అడిగాడు ఈ పాస్టర్ గారు. ఆ పిల్లోడు ఇచ్చిన జవాబు ఏంటో చెప్పనా? అంకుల్, మమ్మీ లేవగానే వంటింట్లోకి వెళ్ళి కాఫీ కాసుకుని తర్వాత వచ్చి టాయిలెట్కి పోద్ది అంకుల్ అన్నాడు. మీకు అర్థమైందో లేదో? పాస్టర్ గారు అట్లా ఆగిపోయాడు. ఎలా ఈ కోణంలో చెబుదామనుకున్నాను వాక్యం, ఇదేంటి వాళ్ళ అమ్మ గురించి వీడు ఇలాంటి టెస్టిమోనీ ఇచ్చాడు? ఆవిడ గారు ఒక పాస్టమ్మ గారు కదా. ప్రియులారా, వినండి, ఈ రోజున సంఘములో చెప్పే వాక్యమో, సండే స్కూల్లో చెప్పే వాక్యమో, మరికొకరు గద్దించిన గద్దింపులో వాడి లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయవు, కానీ నీ లైఫ్ వాడితో చాలా బాగా మాట్లాడుద్ది. తండ్రివైన నీ జీవితం నీ కొడుకుతో చాలా బాగా మాట్లాడుద్ది. తల్లివైన నీ జీవితం నీ కూతురుతో చాలా బాగా మాట్లాడుద్ది. అందుచేత ప్రియులారా, వారు ఆత్మ నింపుదల కలిగిన వాడు ఉండడానికి పేరెంట్స్గా ఆ నింపుదలకు ముందు మనం రావాలి. అది సెకండ్ ప్రిపరేషన్. థర్డ్ ప్రిపరేషన్ ఏంటనంటే, చూడండి, ఆ పిల్లోడు ఎక్కడున్నాడట? ఇశ్రాయేలీలకు ప్రత్యక్షమయ్యే వరకు ఎక్కడున్నాడు వాడు? అరణ్యములో ఉన్నాడు. వింటున్నారా నా మాట? అంటే వాడు అరణ్యములో ఉంచడానికి వీళ్ళు ఇష్టపడ్డారు, వాడు అరణ్యములోనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట? ఈ యెరూషలేము ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మనుషులతో వీడు కలిసిపోకూడదు, వీడికి సపరేటెడ్ లైఫ్ ఉండాలి. అమ్మ వింటున్నారా? ఈ పిల్లవాడికి ఏముండాలి? ప్రత్యేకించబడిన జీవితం ఉండాలి. దేవుడే చెప్పాడు కదా, వీడు నాజీరు చేయబడిన వాడని. కనుక వీడు దేవుని కొరకు ఒక ఆగమన దూతగా పనికొస్తాడు. కాబట్టి వీడు ఖచ్చితంగా వీళ్ళందరి నుంచి ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళ అమ్మ నాన్న ఎంత మంచి బట్టలు కొనిచ్చారో వీడికి చూడండి. ఏం బట్టలు కొనిచ్చారు? మాట్లాడరేమమ్మా అక్కలు? ఒంటె రోమాలతో చేసిన వస్త్రం వేసుకున్నాడు. ప్రియులారా, అసలు సాధారణమైన వాళ్ళు కూడా వాడరేమో అటువంటి అతి సాధారణమైన బట్టలు ఇచ్చారు అబ్బాయికి. అటువంటి బట్టలు వేసుకున్నాడు. తర్వాత వాడికి ఎలాంటి భోజనం తినరని చెప్పారో చూడండి. ఎలాంటి భోజనం తింటున్నాడు అబ్బాయి? ఇవ్వండి మిడతలు, తర్వాత తేనె. అరే, మిడతలు తేనెలతో బతుకుతారా? మీకు సంగతి చెప్పను, అది సరైన ఫుడ్.
ఎందుకు సరైన ఫుడ్ చెప్తాను వినండి. ఒక మనిషి బ్రతకడానికి, సైన్స్ స్టూడెంట్స్ ఉంటే చెప్తారు మీరు, ఒక మనిషి బ్రతకడానికి ఏం కావాలి మన ఆహారంలో? కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి. ఈ రెండు ఉంటే చాలు కదా. మీరు ఎక్కడ ఉన్నారా అమ్మా? ఈ యొక్క మనిషి బ్రతకడానికి వారు తీసుకునే ఆహారంలో ఉండాల్సింది కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అట్లనే ప్రోటీన్స్ ఉండాలి. మిడతలు ప్రోటీన్ ఫుడ్, తేనె కార్బోహైడ్రేట్స్. జెన్యూన్ ఫుడ్ ఇచ్చారు, కాకపోతే అంత రుచిగా ఉండకపోవచ్చు. యెరూషలేములో ఉన్నవారు కాస్ట్లీ ఫుడ్ తింటున్నారేమో. ఆ పిల్లవాడు చూసి మమ్మీ ఎలిజబెత్ దగ్గరకు వచ్చి, జకరియా డాడీ అలాంటి భోజనం నాకు తినాలని ఉందంటే, ఆ తల్లిదండ్రులు ఇద్దరు దగ్గర తీసుకుని, నాన్న నువ్వు దేవుని కొరకు ఆగమన దూతగా పనిచేయాలరా, వారు తింటున్న భోజనం తినకూడదు. అది పాప కోరికలు రగిలించే భోజనాలరా, అవి ఉద్రేకాలు రేపే భోజనాలరా, దేవుని యొద్ద నుంచి నిన్ను దూరం చేసే భోజనాలరా అబ్బాయి, అటువంటి భోజనం నీకు కుదరదు నాన్న అని చెప్పుంటారేమో. అందరూ వేసుకున్న బట్టలు చూసి ఆ పిల్లోడు వచ్చి, మమ్మీ డాడీ అలాంటి బట్టలు నాకు వేసుకోవాలని ఉంది అంటే, వెంటనే వాళ్ళిద్దరూ దగ్గర తీసుకుని, నాన్న నీవు ఒక ప్రత్యేకమైన పిలుపుతో దేవుడు నీకు ఇచ్చాడురా, కాబట్టి నువ్వు అందుకొరకు నువ్వు సిద్ధపడాలి. వాళ్ళు వేసుకున్న లాంటి బట్టలు ఆశించొద్దు నాన్న అంటే, పిల్లల ఒక అతి సాధారణమైన వస్త్రధారణ, ఎవరు ఇష్టపడని భోజనం వాడు తింటూ దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. అట్లా పేరెంట్స్ ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మన పిల్లోడు వచ్చాడు, మమ్మీ డాడీ నాకు ఫ్యాంట్ కొనాలి. ఏం ఫ్యాంట్ రా? కార్గో ఫ్యాంట్ అన్నాడు. మామూలు ఫ్యాంట్ చాలదంటే వీడి కార్గో ఫ్యాంట్. ఏంట్రా కార్గో ఫ్యాంట్ అని అంటే, అడుక్కున్నాడు సంచులు ఉన్నట్టుగా ఫ్యాంట్ నిండా సంచులే, ఎక్కడ 2 సంచులు, ఎక్కడ 2 సంచులు, కాళ్ళ కింద 2 సంచులు. ఏమండి రౌడీ వాళ్ళు ఏమంటే బెగ్గర్స్ వేసుకున్నట్లుగా ఫ్యాంట్లు వేసుకుంటున్నారు మన పిల్లలు. వాళ్ళు అడక్కముందే ఫ్యాషన్గా మనమే కొని పెడుతున్నాం, లోకము యొక్క అలవాట్లు నేర్పిస్తున్నాం. అడిగా డాడీ అక్కడ నూడిల్స్ తింటున్నారు డాడీ, అక్కడేమో ఏదో పలావలు తింటున్నారు డాడీ, నాకు డబ్బులు ఇవ్వండి కొనుక్కుంటానంటే, నా బుజ్జి కన్నే వెళ్ళరా నాయనా అని పరస తీసి డబ్బులు ఇస్తాం మనం. ఒరే ఇంట్లో తిన్నది నీకు ఆరోగ్యం రా, అది నీకు మంచిది కాదురా, అది నీకు నీ స్నేహితులతో అట్లా పోవడం మంచిది కాదని మన పిల్లల్ని అట్లా గాడ్ చేస్తున్నామా? మళ్ళీ ఈవినింగ్ మెసేజ్లో చెప్తాను ప్రియులారా, ఒక ఐడియల్ పేరెంట్స్ ఎట్లా ఉంటారో ఎప్పటికి ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. ఆ పిల్లవాడిని అంత బాగా ప్రిపేర్ చేశారు. వాడి వస్త్రధారణ, వాడి ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత వాడి యొక్క స్పిరిచువల్ గ్రోత్, వాడి యొక్క మెంటల్ గ్రోత్, వాడి ఫిజికల్ గ్రోత్, వాడి స్పిరిచువల్ లైఫ్ అన్నిట్లో కూడా ఆ పిల్లవాడిని ఎక్సలెంట్గా ప్రిపేర్ చేశారు. అలాంటి పేరెంట్స్ని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. మనల్ని అలాంటి పేరెంట్స్గా దేవుడు చెయ్యునుగాక. సరే, ఆ పేరెంట్స్ ఎట్లాంటి వాళ్ళు, వారి పొజిషన్, వారి కండిషన్, వారి యాటిట్యూడ్ చెప్పాను. వారు ఆ బిడ్డను ఎట్లా ప్రిపేర్ చేశారో ఒక్క వచనంలోంచి మనం మాట్లాడాం. ఇప్పుడు వాడి పర్సనాలిటీ ఎట్లా తయారయ్యింది అది చెప్పి మనం ముగిస్తాం. ఏంటి వాడి పర్సనాలిటీ? ఎలాంటి పర్సనాలిటీ వాడిలో డెవలప్ అయింది? ఎలాంటి వ్యక్తిత్వం ఆ పిల్లవాడు అభివృద్ధి చేసుకున్నాడు చూద్దామంటారా? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం వాడి పర్సనాలిటీ ఎట్లా డెవలప్ అయిందో చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. వింటున్నారా ఈ మాట? అంటే వాడి పర్సనాలిటీలో రాబోయే మెస్సియాను గూర్చిన ఫెయిత్ ఉందంటారా లేదంటారా ఈ మాట చెప్తున్నప్పుడు? అమ్మ మీరు ఎక్కడున్నారా? అక్కలు చెప్పండి, వాళ్ళ విశ్వాసం ఉందంటారా లేదంటారా? వాళ్ళ విశ్వాసము జనించింది. అందుకనే ప్రియులారా, ఆ యేసును చూడకపోయినా అంటున్నాడు, ఇగో నా వెనకాల ఒక ఆయన వస్తాడు, అతను నాకంటే శక్తిమంతుడు అని రాబోయే మెస్సియా మీద విశ్వాసంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. తర్వాత వాడి యొక్క పర్సనాలిటీలో మరొకటి చూడండి, యోహాను 3:30 చాలా మంచి మాట, అది చదువుతున్నాను చూడండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, తర్వాత ఏంటమ్మా, నేను తగ్గవలసి ఉంది. అంటే వాడి పర్సనాలిటీలో ఏమొచ్చిందన్నమాట? హ్యూమిలిటీ, దీన మనసు వచ్చేసింది. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉందని తను తాను దీన మనసుతో తగ్గించుకున్నవాడయ్యాడు. అంత మాత్రమే కాదు స్నేహితులారా, అతని దగ్గరికి అనేకులు బాప్తిసం పొందడానికి వస్తుంటే వాళ్ళు చూడండి ఏమంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనం, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, వినండి కటింగ్ వర్డ్,
కట్టింగ్ వర్డ్ వాడుతున్నాడు, హృదయాన్ని పొడిచే మాట, హృదయాన్ని కోసే మాట ఒకటి వాడుతున్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. బాప్తిసం ఇస్తాడని అతగాడి దగ్గరికి వస్తే ఏమని సంబోధిస్తున్నాడు? మాట్లాడండి, ఏమని సంబోధిస్తున్నాడు? సర్ప సంతానమా అని సంబోధిస్తూ చెప్పవలసిన వాక్యాన్ని ధైర్యంగానే చెబుతున్నాడు. వాడి పర్సనాలిటీలు ఇప్పుడు ఏమొచ్చిందంటే కరేజ్, ధైర్యం కూడా వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మన పిల్లలకు ఎలాంటి పర్సనాలిటీ వచ్చింది? మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ పంపిస్తాం. నేను కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాను. ఏమంటే ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో 24 క్యారెట్స్ గోల్డ్ ఎట్లా ఉంటుందో 24 ప్రిన్సిపల్స్ ఉంటాయి. మేము పర్సనాలిటీ డెవలప్మెంట్లో 24 ప్రిన్సిపల్స్ చెప్తాం మేము. ఏమండి, ఈ రోజున మన పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలని, వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలని, సమాజంలో వాడు పెద్ద ఉద్యోగస్తుడు కావాలని, వాడి సమాజంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ పంపుతారు. వినండి, మీ పిల్లవాడిలో వ్యక్తిత్వం బాగా అభివృద్ధి పొందడానికి బెస్ట్ టీచర్ ఎవరనంటే మమ్మీ డాడీ. మీకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో మంచిగా ట్రైనింగ్ ఇవ్వగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. మీరే వాడికి బాగా ట్రైనింగ్ ఇవ్వగలరు. ఏంటి మనం ఇవ్వాల్సిన ట్రైనింగ్? నాన్న, ఇగో మెస్సియా రాబోతున్నాడు, విశ్వాసంతో జీవించు, ఆయన వస్తాడని ప్రకటించు. ఆయన సృష్టికర్త, ఆయన చేత నువ్వు సృజించబడ్డావు, నిన్ను నువ్వు సృజించుకోలేదురా. కాబట్టి ఆయనకు దీన మనస్సుకు చూపించాలి, దీనత్వంతో నువ్వు బ్రతుకు. దీనులకు ఆయన కృప చూపుతాడు, అహంకారాన్ని ఎదిరిస్తాడురా. నువ్వెప్పుడు అహంకారిగా తయారవద్దు నాయన అని వాడికి మీరే నేర్పించాలి. తరువాత సత్యము కొరకు పౌరుషంతో బ్రతకరా. సత్యము నీకు తెలిసినప్పుడు దాని కొరకు పౌరుషంతో బ్రతకరా. నీ ప్రాణం పోయినా పర్వాలేదు, తండ్రిగా నాకు సంతోషమే, నువ్వు సత్యం కొరకు బతికావన్నప్పుడు. పిరికి బందలాగా అసత్యంలో బతకడం కంటే సత్యములో బతిక చావరా, నీ బట్టి నేను సంతోషిస్తాను అని చెప్పగలిగితే అబ్బా ఎంత యోగ్యమైన బతుకు. నేను ఒక సేవకుడిని ఎరుగుదును, వింటారా? చివరి ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఒక సేవకుడిని ఎరుగుదును. ఏమండి, వాళ్ళ అబ్బాయి సువార్త చెప్పడానికి పోయినాడట. ఒక దగ్గరికి వెళ్ళకూడదు, ఆయన చాలా పెద్ద చదువుకున్నాడు, ఎంఎస్సి పిహెచ్డి చేశాడు వాళ్ళ అబ్బాయి. ఎంఎస్సి పిహెచ్డి చేసినాడు, సువార్త చెప్పడానికి పోతే అక్కడ వాళ్ళు చావగొట్టినారు, ఒళ్ళంతా దెబ్బలే. వాళ్ళ నాయన దగ్గరికి వచ్చినాడు, డాడీ అని అట్లా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని అట్లా నిలబడ్డాడు. ఆయన పెద్ద సేవకుడు, ఈ అబ్బాయి చిన్న సేవకుడు. నన్ను బాగా కొట్టేశారు అన్నట్లుగా ఏడుస్తుంటే వాళ్ళ నాన్న వచ్చి కౌగులించుకొని ఆ దెబ్బలన్నింటికి మందులేదో రాసి ఆ దెబ్బలు కడుగుతాడని ఆ కొడుకు ఎదురు చూస్తూ సానుభూతితో కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని అట్లా నిలబడ్డాడు. ఏమైంది నాన్న అని అడిగారు. సువార్త చెప్తుంటే బాగా కొట్టారు డాడీ అన్నారు. ఆయన అన్నాడు, నీ నాలికను కొట్టారా, నాలిక తెరిచి చూపించు అన్నాడు. ఆ కొడుకు అర్థం కాలేదు. నాలికను కొట్టారా, నీ నాలిక తెరిచి చూపించు అన్నాడు. నాలికను కొట్టలేదు డాడీ అన్నారు. నీ నాలిక బాగుంది కదా, కొట్టునోళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పిరా, నువ్వు అక్కడ చస్తే నేను ఇక్కడ సంతోషిస్తాను, కానీ దెబ్బలు కొట్టారని పిరికి బందలాగా వస్తే నిన్ను బట్టి నేను సంతోషించాను. నీ నాలికను కొట్టలేదుగా వాళ్ళు, నీ నాలికను తీసేయలేదు కదా వాళ్ళు. దేవుని కొరకు బ్రతకరా ప్రియులారా. ఆ మాటలు విన్నప్పుడు నా వెంట్రుకలు నిలబడ్డ. ఏం పౌరుషం కలిగిన దైవజనుడండి, ఎలాంటి కొడుకును కన్నాడండి. ఆ పిల్లవాడు అలాగే బ్రతికి సేవ చేశాడు. నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, నీ పిల్లలకు దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం పోయాం, లోకానికి భయపడే పిరికి మందు బాగా పోస్తాం. ఆడేమనుకుంటాడోరా, వీళ్ళేమనుకుంటారో ఈ పిరికి మందు బాగా పోస్తాం. కానీ దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం, వాక్యము కొరకు జీవించడానికి ధైర్యం, అటువంటి ధైర్యం వాడి వ్యక్తిత్వంలో పెట్టినప్పుడు మనం దేవుని అవసరము తీర్చే, చెప్పరే పెద్దలు చెప్పండి, పేరెంట్స్ అవుతాం. మనం దేవుని అక్కర తీర్చే పేరెంట్స్ అవుతాం. కనుక వినండి, పేరెంట్స్గా దేవుని అవసరం తీర్చగలిగిన పేరెంట్స్గా మన పొజిషన్, మన కండిషన్, మన యాటిట్యూడ్ ఏంటో ఆయన మందిరంలో ఆయన సేవకులు ఎదుట చెక్ చేసుకుందాం. దేవుడు దీవించి మనకు బిడ్డలు ఇచ్చాడు, వారిని ఎలా ప్రిపేర్ చేస్తున్నామో, వాళ్ళ ప్రిపరేషన్ కొరకు మన ఎఫర్ట్స్ ఏం పెట్టామో అది కూడా చూద్దాం. వాడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి దేవుని ఆత్మతో నింపబడి ఉన్నట్లుగా వాడు బ్రతకడానికి, ఈ లోకంలో వాడు ప్రత్యేకించబడి బ్రతకడానికి మనమంతు ప్రయత్నం ఏం చేశామో అది కూడా చూద్దాం. ఇప్పుడు మన పిల్లలకు ఎటువంటి పర్సనాలిటీ డెవలప్ అయిందో చూడండి ఒక్కసారి. నీ కూతురును చూచి సంతోషము నీ గుండె నిండా నిండొద్దా? నీ కొడుకును చూచి నీ కళ్ళల్లో నీరే నిండుతాయా?
ఏముంటుంది నీ కళ్ళల్లో. రండి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ అందరూ లేచి నిలబడండి. ఎవరికి వారుగా ఆలోచించుకుందాం. కొద్ది నిమిషాలు మనం చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. నేను ప్రారంభంలోనే చెప్పాను, మనం ఎప్పుడు మన అవసరాల గురించే ప్రభు సన్నిధిలోకి వచ్చాం. ఈరోజు మన అవసరం కొరకు రాలేదు. ప్రభుతో చెప్పండి, ప్రభువా నా అవసరాలు అడుక్కోవడానికి నేను ఇక్కడికి రాలేదు, ఫ్యామిలీ కపుల్స్ మీటింగ్కి. నీ అవసరం తీర్చుదామని వచ్చాను. నీ అవసరం తీర్చడానికి భర్తగా, భార్యగా నేను ఎట్లా ఉండాలనో, నా పిల్లల్ని ఎట్లా సిద్ధపరచాలనో, వాళ్ళకి ఎటువంటి వ్యక్తిత్వం అభివృద్ధి చేయాలనో ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నేను ఒక ఫెయిల్యూర్ ఫాదర్ అని చెబుతావా, లేక అన్నగారు మీరు ఒక సక్సెస్ఫుల్ ఫాదర్ అని దేవుని ఎదుట తలెత్తుకొని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? తల వంచుకొని సిగ్గుతో ఏడుమైనా చెయ్యాలి, లేక తలెత్తుకొని గర్వమైనా మీరు చూపాలి? అక్కగారు దేవుని యొక్క సన్నిధిలో నేను ఒక ఫెయిల్యూర్ మదర్ అంటూ తల వంచుకొని సిగ్గుతో ప్రార్థిస్తారా కన్నీళ్లతో, లేక తలెత్తుకొని గర్వముతోని నేను మంచి ఒక ఫలభరితమైన తల్లిని ప్రభు అని చెప్పడానికి మీరు తలపైకెత్తగలుగుతారో అది మీ ఇష్టం. సమయం మీకు ఇస్తున్నాను. 2-3 నిమిషాలు మౌనంగా సమయం తీసుకుందాం. తర్వాత అన్న దైవజనులు జోసెఫ్ బెన్నీ గారు మళ్ళీ ప్రార్థనలో నడిపించి మిగిలిన కార్యక్రమం నడిపిస్తారు. మనసులు ఇటోటో చెలించనివ్వద్దు, ఇటోటో చెలించనివ్వద్దు. నీ అవసరాల గురించి ఆలోచించొద్దు. ఒకటే మన కళ్ళ ముందుంది, దేవుని అవసరం తీర్చుట.